బ్రేకింగ్ న్యూస్. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం రోజురోజుకు ముదురుతోంది. పాక్ వైమానిక దాడులకు నిరసనగా తాలిబాన్ ప్రభుత్వం భారీ ఎత్తున ఎదురు దాడికి దిగింది. వివాదాస్పద డ్యూరాన్ లైన్ వెంబడి ఉన్న పాకిస్తాన్ సైనిక పోస్టులపై తాలిబాన్ సైన్యం మెరుపు దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు పాకిస్తాన్కు చెందిన 15 సైనిక పోస్టులను స్వాధీనం చేసుకున్నట్లు తాలిబాన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ప్రకటించారు. ఈ పోరులో సుమారు 53 మంది పాక్ సైనికులు మరణించారని, మరికొంతమందిని సజీవంగా బందీలుగా పట్టుకున్నామని తాలిబాన్ యంత్రాంగం పేర్కొంటోంది. ముఖ్యంగా కునర్, నంగర్హర్ ప్రావిన్సుల్లో తాలిబాన్ ఫైటర్లు పాక్ బలగాలపై పైచేయి సాధించినట్లు తెలుస్తోంది. شانسه هاي بمبار بكان మరోవైపు పాకిస్తాన్ సైన్యం కూడా ఈ దాడుల్ని తిప్పికొడుతోంది. తాలిబాన్ల కాల్పులకు ధీటుగా బదులిస్తున్నామని, వారి ఆస్తులను ధ్వంసం చేశామని పాకిస్తాన్ అధికారులు చెబుతున్నారు. అత్యాధునిక లేజర్ వ్యవస్థతో సరిహద్దును బలోపేతం చేశామని, చీకటిలోనూ శత్రువుల్ని తుడిచి పెడతామని తాలిబాన్లు హెచ్చరించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పౌరుల మరణాలతో మొదలైన ఈ వివాదం ఇప్పుడు రెండు దేశాల మధ్య పూర్తిస్థాయి యుద్ధానికి దారి తీస్తుందేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.